భోగాపురానికి సంబంధించి ఇక రెడీ అయిపోతుంది. సరే, మన విష్ణుకుమార్ రాజు గారి అభ్యంతరాలని పక్కన పెడితే ఆయన అడిగినా కూడా ఏం జరగదు అక్కడ. జూలై 8వ తారీఖు నుంచి ఫ్లైట్లు బిగిన్ అయిపోతున్నాయి. ఆల్రెడీ సర్వీసెస్లో చూపెట్టడం బిగిన్ చేసింది. ఏది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి సంబంధించి సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్లు నడుపుతున్నారు కదా. ఆ సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ అయిన స్కూట్ వాళ్ళు తమ వెబ్సైట్లో భోగాపురం నుంచి సర్వీసులు నడుస్తాయని కూడా ప్రకటించేశారు. మరోవైపు జూలై 5న ఇనాగ్రేషన్కి మోడీ నేరుగా వస్తారా లేకపోతే వర్చువల్గా చేస్తారనేది చూడాలి. ఆయన నేరుగా రమ్మను అంటున్నారు, వస్తే భారీ బహిరంగ సభకి ఏర్పాటుకు రెడీ అంటున్నారు. ఓవరాల్గా ఈ వ్యవహారంలో ఇద్దరికీ సర్టిఫై చేయాలి. ఎందుకంటే ఈ ఇష్యూలో భోగాపురానికి సంబంధించిన దాంట్లో 2019కి ముందు కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉన్నటువంటి దానికి భూ సేకరణ కూడా పూర్తి చేయకుండా వాళ్ళకి ఎక్కువ భూమిని కేటాయించేటట్టుగా ఒక కథ చేసేటప్పటికి అక్కడ పబ్లిక్ రియాక్ట్ అయ్యారన్న పేరుతో ఆపేశారు, వదిలేసి ప్రభుత్వం వెళ్ళిపోయింది, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చినట్టు జగన్ ప్రభుత్వం వాళ్ళనే కన్విన్స్ చేసి స్థలం తక్కువ తీసుకునేలా ఒప్పించి ఇచ్చింది. దాంతో కన్స్ట్రక్షన్ ప్రారంభమైపోయింది. జగన్ ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది. జగన్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో పూర్తయింది. ఇప్పుడు బాబు గారి ప్రభుత్వం ఇనాగ్రేషన్ చేయబోతుంది. ఇద్దరూ కూడా కష్టపడ్డట్టే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం.